ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట గనక వింటే అది మానవ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని చేత పుట్టించబడి దేవుని యొక్క ఊపిరిని అంటే ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని పొందుకొని ఆయనను కాకుండా ఆయనకి విరుద్ధమై ఉన్నటువంటి వాటిని కళ్ళ ముందు పెట్టుకొని ఇవి మనకి నెమ్మదిని సుఖ జీవితాన్ని ఇస్తాయని ఆ కళ్ళ ముందు పెట్టుకున్న వాటిని అనుసరిస్తే ఆ ఊపిరికి ఆధారమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత మన జీవితాలకు ఏం చేస్తుందంటే శాపాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈరోజు అట్లాగ చేసి వాళ్ళ జీవితాలకి విపత్తులు తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలకి ఆపదను తెచ్చిపెట్టుకున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీ చుట్టుముట్టు ఉండేటువంటి కంటికి ఇంపుగా ఉండి మన జీవితాలకి నాశనానికి కారణమయ్యేటువంటివి ఏమైతే ఉంటాయో వాటి నుంచి దూరంగా పోండి. దేవుని పవిత్రమైనటువంటి మార్గం అందున్నటువంటి మీకు సెలవిస్తా ఉన్న దేవుని వాక్యము చేత అటువంటి ఏహ్యమైనటువంటి వాటికి లేఖనం చదువుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 2:12 తమ చుట్టూ నుండి జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ చుట్టుముట్టున్నటువంటి అన్యుల దేవతలని అనుసరించి దేవునికి ఏం చేస్తా ఉన్నారంటే కోపాన్ని తెచ్చిపెట్టారు. మనం తీసుకునేటువంటి ఈ శ్వాస దేవుడిచ్చినటువంటి జీవం. మరి ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని తీసుకొని బతుకుతా నువ్వు వద్దులే, నువ్వు పక్కకు పో, నువ్వు మాకు సరిపడవు కానీ పక్కకు పో అని ఉన్నటువంటి మనుష్యుణ్ణి, ఉన్నటువంటి క్రీస్తుని, ఉన్నటువంటి దేవుణ్ణి పక్కకు పెట్టి మనకింపుగా ఉన్నటువంటి మనం చూసినటువంటి మన కళ్ళతో మనం చూసినటువంటి అన్యుల దేవతలని ముందు పెట్టుకుంటే విపత్తు అనేది మన జీవితాల్లో పక్కకి తీసినా కానీ పోదు, పక్కకి తీసిపెట్టినా కానీ పోదు, మళ్ళా వస్తుంది. అది లేఖనం సెలవిస్తూ ఉంది. మీకు నెమ్మది క్షేమము కలగాలంటే జీవాధిపతి కదా ఆయన ఉండాలి. జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కకు పెట్టి నేను జీవముతోటి బతుకుతా అంటే అది ఏ పాటి ఆలోచన, ఎక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి ఆలోచన ఉంటుందా? జీవమయ్యున్నటువంటి దేవునిని విసర్జిస్తే దేవుని యొక్క జీవం అనేది ఏమవుతుందంటే కొద్దిగా లోకంలో ఉన్నటువంటి మనము ఊహించినటువంటి కష్టాలకి లోనవుతుంది, ఇబ్బందుల్లోకి కూరుకుపోతుంది. అంతకంతకి నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాం కదరా, ఏమైంది ఇప్పుడు అని చెప్పి నన్ను అనుకుంటే అక్కడ మన ముందు జీవం అనేది లేదు. మనం పక్కకు పెట్టిన తీసి ఆ జీవం అనేది మన ముందు ఉంటేనే ఆ జీవము నుంచి వచ్చేటువంటి ఆయన యొక్క జీవమును పొందుకొని ఉనికి కలిగి ఉంటాం. అదే జీవాన్ని పక్కకు పెడితే కళ్ళతో చూసినటువంటి ఇతర దేవతలను తెచ్చిపెట్టుకుంటే ఏం ఉపయోగం? ఒకళ్ళతో మనకెందుకు? మన దేవుడు మనకుండగా, మనకి ఊపిరి ఇచ్చినటువంటి దేవుడు మనకుండగా ఈయన కాదు
అని అనుకుంటే మీరు అవును అని ఎలాగ నిలబడతారు భూమి మీద? అవును అని చెప్పనని క్షేమంగా ఎలాగుంటారు? మీరు నెమ్మదిగా ఉన్నారా? అవును అని ఎలా చెప్పగలుగుతారు ఆయన కాదనుకుంటే? ఎలా చెప్పగలుగుతారు? దేవుని లేఖనంలో వాళ్ళు ఇతర దేవతలను అనుసరించి దేవునికి కోపం పుట్టించడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్టు ఉంది. దేవుని యొక్క శాపం అనేది వారి మీదకి వచ్చినట్టు ఉంది. చేతిలో ఉన్నటువంటి క్షేమాన్ని విసిరేసి ఆపదను తెచ్చిపెట్టుకున్నట్టు ఉంది. చేతిలో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. ఈ క్షేమాన్ని నాకు వద్దులే అని చెప్పనని లేనటువంటి దాన్ని, మనకు ఆపద శ్రమ అనేది దేవుడు ఎప్పుడు పెట్టలే. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రమను తెచ్చుకొని ముందు పెట్టుకుంటే క్షేమం రావాలంటే, మనం సుఖంగా ఉండాలంటే ఎక్కడికెళ్ళి వస్తుంది? ఆయన ఉంటేనే నెమ్మది, ఆయన ఉన్నటువంటి జీవితానికి సమాధానం, అంతకుమించి వేరొకటి లేదు. ఆయన ఉంటేనే సమాధానం. మరి ఇంకొకటి ఉంటే కనపడుతుంది జీవితంలో. ఇంకొకటి ఉంటే ఏం జరుగుతుందో కలిగినటువంటి వాళ్ళే చెప్తారు. ఆమేన్. ఇంకొక లేఖనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఎలాగుంటుందో కనపడుతుంది. దేవుణ్ణి కాదనుకుంటే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28:14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నిన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. లేఖనము స్పష్టంగా సెలవిస్తా ఉంది. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వాటినన్నిటిని కూడా అనుసరిస్తే, అంటే లేఖనంలో ఇందాక చెప్పబడినట్లు వారు చుట్టుముట్టున్నటువంటి దేవతలను వాళ్ళు అనుసరించి శాపానికి గురయ్యారు. మీరేం చేస్తారంటే ఆ చుట్టుముట్టున్నటువంటి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల, అంటే వాటిని దూరంగా పెట్టి ఉండి నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నవో వీటిని గనక మీరు అనుసరించినట్లయితే, వీటిని గనక మీరు హృదయం అందించుకున్నట్లయితే మీరేమవుతారంటే పై వాళ్ళగా ఉంటారు. అంటే ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉంటారు, తీసుకునే స్థితిలో ఉంటారు. అలాగనే లేఖనము సెలవిచ్చినట్లు ఆయన నిన్ను తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. వీడు ఎక్కడున్నాడు రా అంటే వాడు ఎప్పుడు వెనకనే ఉంటాడు పేసుగుడు. అంటే దేవుని ఆశీర్వాదం ఎలాగున్నదంటే తలగానే ఉంటది. నలుగురు మనుషులు చూస్తే అబ్బా ఈడ్రా ఆశీర్వదించబడినాడు వీడు అని చెప్పి అట్లాగా చెప్పుకునే విధంగానే ఉంటది. అట్లాగుంటది. దేవుని యొక్క ఆజ్ఞలని అనుసరించినట్లయితే మీ చుట్టుముట్టున్నటువంటి మీకు సర్కిల్లో ఉంటాయి, మీ చుట్టూరా ఉంటాయి. మిమ్మల్ని ఇట్లా ఊగుతా ఉంది కదా, ఇట్లాగా దేవుని జీవంలో ఉన్నటువంటి మిమ్మల్ని తిప్పటానికి అటు ఇటు ఊగేటట్టు చేయడానికి మత్తులో ఉండేటట్లుగా ఉండటం కొరకు చుట్టుముట్టు ఉంటాయి. అప్పుడు రాకుండా దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నామా, దేవుణ్ణి ఎప్పుడైతే మనము తెలుసుకొని వెంబడిస్తూ ఉన్నామో అప్పుడే ఎదురైతాయి. అప్పుడు దాకా చూద్దామన్నా కానీ కనపడవు దేవునికి విరోధమైనవి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి అనుసరించటం మొదలుపెట్టినామో, ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి ఉన్నామో ఆ గడియ నుంచి ఇక మత్తులో ఊగేటట్లుగా ఇవన్నీ ఉంటాయి, చుట్టుముట్టు ఉంటాయి. అప్పుడేం చేయాలంటే ఈ చుట్టూ ఉన్నటువంటి వాటిని మీరేం చేయాలంటే అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల, వాటిని మీరు చూడకుండా ఉన్నట్లయితే, అనుసరింపకుండా ఉన్నట్లయితే,
దేవుని జీవమగినటువంటి ఆయన యొక్క ఆజ్ఞని మీరు పాటించినట్లయితే తలగానే ఉంటారు కానీ తోకగా మాత్రం ఉండరు. దేవుని జీవమగినటువంటి వాక్యము సెలవిస్తా ఉంది ఆయన యొక్క ప్రజలకి. వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇది వద్దు అన్నప్పుడు మేము ఇది చేస్తామని చెప్పడానికి చేశారు. అంతటి గర్వం ఏంది? నువ్వు పెద్ద పెద్ద యూనివర్సిటీలోకి పోయి పట్టాలు తీసుకో, నీకు తిండి పెడితే కానీ నీలో ఉన్నటువంటి ఊపిరిని అవి నిలిపి ఉంచలేవు. నువ్వు కొండలో గుట్టలు దాటిపోయి సప్త సముద్రాలు ఏది అక్కడి నుంచి పట్టా తెచ్చుకుంటే తిండి పెడితే కానీ నీలో ఉన్న ఊపిరిని నిలిపి ఉంచలేవు. ఆ ఊపిరిని నిలిపి ఉంచగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. ఆయన యొక్క ఆత్మను మనము గాయకొన్నట్లయితే ఈ ఊపిరి నిలబడటంతో పాటుగా మన శరీరానికి అవసరమైనటువంటి బలాన్ని, అంటే తినేటువంటి ఆహారాన్ని ఆయన మనకిస్తాడు. ఇది అంటారు చూడండి, 2 in 1 అని. అంటే రెండిట్లో ఒక దాంట్లోనే రెండు ఉన్నాయని. ఆయనను కనుక అనుసరిస్తే ఇటు ఊపిరి నిలబడుతుంది, మన యొక్క జీవనం అనేది సాఫీగా జరుగుతుంది. ఆ తిండి తిప్పల కోసం పరిగెత్తిన అనుకోండి, జీవము ప్రశ్నార్థకమైపోతుంది, మన ఊపిరి ప్రశ్నార్థకమైపోతుంది, అంధకారంలో పడిపోతుంది. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనం, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. మన దేవుడైన యెహోవా సెలవిచ్చేటువంటి మాట మీ చుట్టుముట్టున్నటువంటి ఇతర అన్యుల దేవతలని అనుసరింపకయు పూజింపకయు ఉండవలెను. ఆయన సెలవిస్తూ ఉన్నమాట. అనుసరింపొద్దు, పూజింపొద్దు. మనకు లేరా? మనకు ఒక్కడే ఉన్నాడు మనగాడు. ఆమె ఎంతటి మనగాడంటే వీళ్ళు చంపేస్తే పీడపోతుంది. వీడు ఒక దరిద్రంలాగా తయారయ్యాడు. చంపేద్దామని చెప్పి నన్ను చంపేస్తే తిరిగి బతికిండు. ఆమె దేవునికే స్తోత్రం. తిరిగి బతికిండు. దేవుడు బతికించేటువంటి దేవుడు. చేతులు దులిపేసుకొని పోతే పోని, పీడ ఎరగడైంది అని అనుకోలే. దేవుడు చెప్పించుండు, నేను మళ్ళా బతుకుతా, 3 రోజులకి నేను మళ్ళా బతుకుతా అని దేవుడు క్రీస్తు చేత పలికిచ్చి సరిగ్గా 3 రోజు తెల్లారక ముందే చీకటి ఉండగానే లేచి కూర్చోండు. వాళ్ళందరూ కూడా ఈ పీడ పోయిందనుకుంటే మళ్ళా తగలబట్టాడు అని చెప్పినని ఏం చేశారంటే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి లంచం ఇచ్చి చాలా ద్రవ్యం ఇచ్చి అని రాయబడ్డది. చాలా ద్రవ్యం ఇచ్చి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, చివరిలో ఉన్నాయి. చాలా ద్రవ్యం ఇచ్చి అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి సైనికులకి చెప్పిన మాట ఏంటంటే, ఆయన చనిపోయి సమాధిలో పాతిపెట్టబడ్డాడు, సమాధిలో ఉండడం నిజమే అది. అయితే 3వ రోజు ఆయనతో పాటు తిరిగినటువంటి ఆయన భక్తులు ఉన్నారుగా, వాళ్ళు వచ్చి ఆయన తీసుకొని పోయి పుకారు లేపారు. బతికిందని చెప్పినని పుకారు లేపారని పైన ఉన్నటువంటి అధికారులు సైనికులకు చెప్తే, సైనికులు అదే మాట పట్టుకొని ఇప్పటి వరకు దానినే ఆ ప్రజల మధ్యలో ప్రసిద్ధి చేసి పెట్టారు. అంటే ఫేమస్ అయిపోయింది. ఇప్పటికీ అదే మాట ఆ ప్రజల మధ్యలో ఉన్నది. నిజానికి ఆయన చెప్పినటువంటి మాటని నెరవేర్చి 3వ దినాన లేచాడు. ఆమేన్. ఆ ఒక్క మనగాన్ని మనం అనుసరిస్తా ఉన్నాం. ఇంక ఇతరమైనటువంటి వాటి ఎందుకు? ఇతరమైనటువంటివి ఎన్నుంటే మనకెందుకు?
ఎన్నుంటే మనకెందుకు, మనకు ఒక్కడే మనగాడు. ఆమేన్. మనల్ని జీవింపజేయగలిగిన దేవుడు. ఆయన సెలవిచ్చే మాట ఆయననే పూజించమని, ఆయననే పూజిద్దాం, ఆయననే అనుసరిద్దాం, దీవించబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. కృప కలిగినటువంటి తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, నీవు మాకున్నటువంటి నిత్యుడవగు తండ్రివి, అద్వితీయుడవు అయినటువంటి దేవుడవు. నీ పాదముల యొద్ద ఉన్నటువంటి నీ పరిచర్యని, నీ బిడ్డలను తండ్రి నీ పరిశుద్ధ శక్తి చేత నింపి, నీవు సెలవిచ్చుచు ఉన్న ప్రతి మాటని కూడా హృదయం అందించుకొని, లోకములో ఉన్నటువంటి ఇతరమై ఉన్నటువంటి దైవముల జోలికి పోక, నీవిచ్చినటువంటి వాక్యమును ఊపిరి కంటే ఎక్కువగా ఎంచి నిన్ను అనుసరించుటకు మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని మీ కృపలో స్థిరపరచమని, మాకు అక్కరగా ఉన్న వాటిని అన్నిటిని కూడా మాకు అనుగ్రహించి, మాకు బలమైనటువంటి దేవుడవు నీవని నీ కార్యముల చేత మా జీవితాలలో నిన్ను నీవు కనపరుచుకొని మా విశ్వాసమును వృద్ధి చేయమని పరిశుద్ధాత్ముడా నీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసయ్య మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.